ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. ఈ రోజు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఆ విషయం ఏమిటి అంటే రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంపై ఒక అతిపెద్ద శత్రువు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కుంభరాశి స్నేహితులారా, కాస్త అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే రాబోయే ఈ 24 గంటల్లో మీ జీవితంలో పెద్ద ఎత్తుపల్లాలతో పాటు ఒక అసాధారణ అద్భుతం కూడా మీ ముందుకు రాబోతుంది. రాబోయే ఒక రోజు వరకు మీ జాతకంపై స్వయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, దుర్గామాత దేవి మరియు పరమేశ్వరుడు ప్రత్యక్ష ఆశీర్వాదం ప్రభావవంతంగా ఉండబోతుంది. కుంభరాశి వారు సహజంగానే ఓపిక గలవారు, కానీ రాబోయే 24 గంటల్లో మీరు ఏ పొరపాటు అసలు చేయకూడదు. ఏ పరిహారం మీ జీవితాన్ని మార్చగలదు, మరి ఏ జాగ్రత్తలు తప్పనిసరి అన్ని రహస్యాలన్నిటినీ ఈ రోజు కుంభరాశి వారి జాతక చక్రం ప్రకారం వివరంగా చెప్పడం జరిగింది. స్నేహితులారా, మీకోసం కేవలం 10 నిమిషాలు కేటాయించి కార్యక్రమాన్ని చివరి వరకు శ్రద్ధగా తప్పకుండా చూడండి. అన్నిటికంటే ముందుగా లక్ష్మీమాత మరియు దుర్గామాత అలాగే పరమేశ్వరుడి పాదాలకు నమస్కరించుకుందాము. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని లైక్ చేస్తారో మరియు కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై దుర్గామాత, జై పరమేశ్వర అని రాస్తారు, ఆ కుంభరాశి భక్తుల ప్రతి కోరికను రాబోయే 24 గంటల్లోపు నెరవేర్చమని కోరుకుంటున్నాము. మరియు స్నేహితులారా, ఇక మీ శత్రువుల వినాశనం ఖాయం. మీపై చేసిన ప్రతి దాడి ఇప్పుడు రివర్స్ అయ్యి వారిపై పడుతుంది. ఇప్పుడు లెక్కలు తేల్చే సమయం వచ్చింది. కుంభరాశి వారికి అదృష్టం ఎలాంటి ఆట చూపించబోతుందంటే అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఒక అద్భుతమైన మూట విప్పబడుతుంది. ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. దేవుడు మీ తలరాతలో రాసిన విజయాన్ని చూసి మీ విరోధులు నిద్ర చెడిపోతుంది. స్నేహితులారా, ఈ సందేశం నేరుగా దేవుడి దర్బార్ నుండి వచ్చింది. సమయం ఉండగానే వినండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. కుంభరాశి వారి తలరాత మారిపోతుంది. 3 పెద్ద శుభ సంఘటనలు మీ జీవితంలో తలుపు తడతాయి. మరియు రాబోయే 24 గంటలలోపు ఒక వార్త వస్తుంది. అది విని మీ కళ్ళు భావోద్వేగంతో చెమ్మగిలుతాయి. మీ ఇంట్లో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు కుంభరాశి వారి కోసం స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. అదృష్టం ఎంతగా తోడుంటుందంటే మీరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత వేదన భరించారు, ఇప్పుడు ఈశ్వరుడు దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఒక ద్వారం తెరుచుకుంటుంది. అది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఏ శత్రువులైతే కుంభరాశి వారికి వ్యతిరేకంగా చెడు ప్రయోగాలు చేస్తున్నారు, ఇప్పుడు వారే మీ దయ కోసం వేడుకుంటూ కనిపిస్తారు. కేవలం 24 గంటల్లో శుభవార్తలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ధనం, ఐశ్వర్యం, ఇల్లు, వాహనం, ప్రేమ అన్ని మీ పాదాల ముందు వంగుతాయి. మీ పేరు ప్రతి వీధుల్లో మారుమ్రోగుతుంది. ఎవరైతే మీ మనసు విడిచారో ఇప్పుడు వారి మీ పాదాల ముందు వంగుతారు. ఎందుకంటే బ్రహ్మాండం తీర్పు చెప్పేసింది. ఎవరైతే కుంభరాశి వారికి మోసం చేశారో వారి గుట్టు ఇప్పుడు రచ్చ అవుతుంది. ఇప్పుడు మీ సత్యమే మాట్లాడుతుంది. ఏ అబద్ధం కూడా ఇప్పుడు మీకు వ్యతిరేకంగా నిలబడలేదు. ఇది మీ అదృష్టం తెరుచుకునే క్షణం మరియు మీ శత్రువుల పథకాలు వారికే ఉరితాళ్లుగా మారతాయి. ఏ వ్యక్తి అయితే సంవత్సరాలుగా మీతో భారంలో నడుస్తూ వెన్నుపోటు పొడిచేవాడు, ఇప్పుడు అతని అసలు ముఖం దాగదు. ప్రతి నిజం బయటకు వస్తుంది. పైవాడు ప్రతి కర్మ యొక్క లెక్క ఉంచుతాడు. మరియు ఈసారి లెక్క పాపాల గురించి జరగబోతుంది. కుంభరాశి జ్యోతిష సంకేతాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు సమయం దిశ మారుతుంది. మరి ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారు ఇప్పుడు స్వయంగా తమ కర్మల ఊబిలో చిక్కుపోతారు. ఇది ఆ ఈశ్వరీయ న్యాయం యొక్క ప్రకటన. ఈ వీడియో సత్య మార్గంలో నడిచే ప్రతి కుంభరాశి వారికి చేరాలి. మీ ప్రగతిని అడ్డుకున్న వారి జీవితంలో ఎలాంటి తుఫాను వస్తుందంటే ఎలాంటి మనిషి కూడా వారిని కాపాడలేరు. దాగి ఉన్న ప్రతి కుట్ర ఇప్పుడు బయటపడుతుంది. బ్రహ్మాండపు శక్తులు మీకు తోడుగా నిలబడ్డాయి. జ్యోతిష చక్రం మార్పు ప్రారంభించింది. ఈ మార్పులో ఎవరైతే ఎవరికి చెడు చేయలేదో వారే సురక్షితంగా ఉంటారు. కుంభరాశి వారు చాలా ఇప్పుడు ఈశ్వరుడు ఖచ్చితమైన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మీ నిద్రని దోచుకున్న వారి ఇప్పుడు నిద్ర కోసం తల్లడిల్లుతారు. వారి ఇళ్లలోని సంతోషాలు ముగుస్తాయి. జ్యోతిష సంకేతాలు ఒక మహాపరివర్తన రాబోతుందని చెప్తున్నాయి. విజయం సత్యానిది అవుతుంది మరియు ఇదంతా మీ కళ్ల ముందే జరుగుతుంది. ఇది మీ దుఃఖాల ముగింపు సమయం. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు స్వార్థపరులో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. నకిలీ బంధాలు విరిగి ముక్కలైపోతాయి మరియు నిజమైన వ్యక్తులు మీ జీవితంలో కొత్త వెలుగులా ప్రవేశిస్తారు. మిమ్మల్ని ఎగతాళి చేసిన వ్యక్తులే ఇప్పుడు ఒంటరి వారవుతారు. తప్పు చేసి గర్వంగా తిరిగే ప్రతి మోసగాడు తన కర్మల వలలోనే చిక్కుకుపోతాడు. ఇది కేవలం సమాచారం కాదు, ఒక పెద్ద హెచ్చరిక. మీరు ఇకపై బలహీనంగా లేరని తెలియని వారికి ఒక సందేశం. మీ ఆత్మవిశ్వాసం, మీ భక్తి మరియు మీ నిజాయితీ కలిసి శక్తివంతమైన రక్షణను నిర్మిస్తాయి. కుంభరాశి వారి పేరును పాడు చేయాలని చూసిన వారు ఇప్పుడు
అపవాదు భారాన్ని మోస్తారు. మీరు ఏమి చేయవలసిన అవసరమైతే లేదు, ఎందుకంటే ప్రారంభమైన చక్రం దైవికమైనది. ఒకవేళ మీరు ఈ సంకేతాన్ని అర్థం చేసుకుంటే జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. శత్రువుల అంతం జరిగే రోజు దూరంలో లేదు, మీ విజయం నిశ్చయం. ఈ దివ్య సమయం వేగం పుంజుకున్న కొద్దీ విరోధుల జీవితంలో కల్లోలం మొదలవుతుంది. మీ దారిలో ముళ్ళు పరుస్తూ వచ్చిన వారికి ఇప్పుడు అవే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇతరులకు బాధ కలిగించడం అతిపెద్ద పాపమని వారికి అర్థమవుతుంది. ఈశ్వరుడు స్వయంగా న్యాయగణన మొదలుపెట్టినప్పుడు ఏ సిఫార్సు నడవదు. మీ ఓర్పుకు ఫలం లభించే సమయం వచ్చేసింది. ఏ విషయాల మీదైతే మిమ్మల్ని నవ్వుల పాలు చేశారో ఇప్పుడు అవే పనులు మీ విజయాలుగా మారతాయి. ఏ గౌరవం కోసం మీరు కళ్లల్లో కన్నీళ్లు దాచుకున్నారో అదే గౌరవం ఇప్పుడు బహిరంగ వేదికపై లభిస్తుంది. మీ శత్రువులు తమ చేష్టలకు తామే సిగ్గుపడతారు. సంవత్సరాలుగా అణచివేయబడిన ఆ సత్యాన్ని ఇప్పుడు ఏ శక్తి ఆపలేదు. మీ జీవితంలో ప్రవేశించబోయే ఆ వెలుగును ఏ గోడ అడ్డుకోలేదు. ఇది మోసంతో నిండిన సంబంధాలకు ముగింపు మరియు బ్రహ్మాండం మీతో నిలబడే యుగానికి ప్రారంభం. మీ విరోధులు ప్రతి దిశ నుండి ఊడిపోతారు. వారి పథకాలు బలహీనపడతాయి. వారి ఆయుధాలు ప్రభావం కోల్పోతాయి. కుంభరాశి వారి కోరిక ఏదో అద్భుతం కాదు, అది మీ తపస్సు యొక్క ఫలం. మీ జీవితంలో చేరే వారు ఇప్పుడు కపటం లేకుండా ఉంటారు. మనసులోని గందరగోళం ముగిసినప్పుడు కొత్త శక్తి ప్రవాహం మొదలవుతుంది. అబద్ధపు ఆరోపణలతో మిమ్మల్ని విడగొట్టాలని చూసిన వారు ఇప్పుడు తమ అబద్ధాలలో చిక్కుకుంటారు. ఈ వీడియోలోని ప్రతి వాక్యం రాబోయే రేపటిని స్పష్టంగా చూపే అద్దం. ఆ భవిష్యత్తులో కుంభరాశి వారు విజేతగా, శక్తివంతంగా మరియు స్వతంత్రంగా ఉంటారు. ఏ బంధనం మిమ్మల్ని ఆపలేదు. ఏ అప్పు మీ మనోధైర్యాన్ని తగ్గించలేదు. ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే కేవలం మీ ఉనికితోనే దుష్టులు భయపడతారు. మీ కన్నీళ్లు వెల చెల్లిస్తున్న క్షణం కూడా ఇది. సమయం ఇప్పుడు పూర్తిగా కుంభరాశి వారిది. మీరు ఊహించని విషయాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీ వారు అనుకున్న వ్యక్తులు అసలు ముఖం తెలిసే క్షణం దగ్గర పడింది. ఇది ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక తుఫాను. ఇది అబద్ధపు పునాదుల మీద నిలబడ్డ ప్రతి సామ్రాజ్యాన్ని కూల్చడానికి వచ్చింది. ఇప్పుడు ఆ ద్వారం రాబోతుంది. ప్రతిసారి పడి మళ్లీ లేచే కుంభరాశి వారు ఒక కొత్త వేగంతో ముందుకు సాగుతాడు. మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారు ఇప్పుడు పడిపోతారు. మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త యొక్క కాల్ రాబోతుంది. ఆ కాల్ మీ అదృష్టపు చిత్రాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది. ఒక అద్భుతం మీరు సంవత్సరాలుగా పోరాడిన అవకాశాన్ని మీ చేతుల్లో ఉంచుతుంది. ఈ రోజు ఒక మార్పు జరుగుతుంది. అది చూసి మీ కుటుంబం అంతా భావోద్వేగానికి లోనవుతుంది. ఈ వీడియో ఇక్కడే వదిలేయకండి, ఎందుకంటే కుంభరాశి మనిషి తన జీవితంలో కేవలం ఒకసారి మాత్రమే వినే ఆ శబ్దం ఇప్పుడు మీ అదృష్టపు పుస్తకంలో నమోదయ్యింది. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ప్రజాతాపంతో కుంగిపోతాడు. పైవాడు కుంభరాశి వారి తల మీద చెయ్యి పెట్టి ఇక నీ సమయం మొదలయ్యింది అని చెబుతున్నారు. ఇది బ్రహ్మాండపు రహస్య ప్రణాళిక. ఈ ఛానల్ ని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ చేయండి. తద్వారా మీరు ఏ సంకేతాన్ని మిస్ అవ్వరు. కుంభరాశి వారు ప్రతి ఒక్కరికి దక్కని అవకాశం మీకు దక్కబోతుంది. ఆ సందేశం అర్ధరాత్రి వస్తుంది మరియు మీ జీవితాన్ని సంతోషాల వైపు మళ్లిస్తుంది. ఒకవేళ మీరు నిజమైన మనసుతో నమ్మకం ఉంచితే కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి అని రాయండి. మీకు చాలా త్వరగా ఒక పెద్ద ప్రదేశం నుండి పిలుపు రాబోతుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తి ద్వారా అద్భుతం అవకాశం లభిస్తుంది. మీరు ఏడుస్తూ ఆకాశం వైపు చూసి ఇక చాలు అని చెప్పిన రోజే ఇది ఖరారైపోయింది. అదృష్టపు రేఖలు మళ్లీ రాయబడ్డాయి. ఎంత ఎక్కువగా మీరు ఈ వీడియోతో నమ్మకంతో ముడిపడతారో అంతగా మీ తరంగాలు బ్రహ్మాండానికి చేరతాయి. శతాబ్దాలుగా దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్షణమిదే. మీ పేరు ఒక అతిపెద్ద నిర్ణయపు జాబితాలో చేర్చబడింది. ఇక నుండి కన్నీళ్లకు బదులుగా చిరునవ్వులు ఉంటాయి. మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి రక్షా కవచంలా ఉంది. ఈ సమయంలో జరుగుతున్న దేనిని కూడా ఎవరికీ చెప్పకండి. మీ జీవితంలో ఒక దివ్య శక్తి రాక జరగబోతుంది. అది మీ వంశపు దిశని మార్చేస్తుంది. భూమి, ఇల్లు లేదా ఆగిపోయిన పెద్ద లాభం ఇప్పుడు మీ ఒడిలోకి రాబోతుంది. ఎవరైతే మిమ్మల్ని బలహీనంగా భావించారో వారే ఇప్పుడు మీ ముందు తల వంచుతారు. ఇది బ్రహ్మాండం స్వయంగా ఎంచుకున్న కుంభరాశి వ్యక్తికి మాత్రమే లభిస్తుంది. ఈ సందేశం అమ్మవారి కృపతో చేరింది. ఇప్పుడు గ్రహాల గమనం కూడా వేగంగా మారుతుంది. రాహు మరియు కేతువు ఇప్పుడు మీ కోసం తమ దిశను మార్చుకోబోతున్నారు. ఈ మార్పు పూర్తయిన క్షణమే కొత్త అదృష్టపు ద్వారం తెరుచుకుంటుంది. మీ జన్మ పత్రికల్లో భాగ్యస్థానం సక్రియమైంది. అమ్మవారి దృష్టి ఇప్పుడు మీకు న్యాయం అందించడానికి ఉంది. పోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి రావడం మొదలవుతుంది. సూర్యుడు మరియు గురువు యొక్క శుభ సంయోగం మీ కాలాన్ని మార్చేస్తుంది. గౌరవం, విజయపు ద్వారాలు తెచ్చుకుంటాయి. చంద్రుని స్థితి వల్ల మనసులోని చిక్కులు ముగిసిపోతాయి. కుజుడు ఇప్పుడు కుంభరాశి వారికి రక్షా కవచంలో మారాడు. దెబ్బ మీకు కాదు, మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారికి తగులుతుంది. మరి స్నేహితులారా,
కుంభరాశి వారు ఈ రోజు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, ఉదయం లేవగానే కుడి చేతి అరచేతిని చూసుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 7 సార్లు చెప్పండి. సాయంత్రం తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ముగ్గురు చిన్న పిల్లలకు తెల్లని స్వీట్లను ప్రసాదంగా ఇవ్వండి. గ్రహ సంచారం మీపై దయతో ఉంది, భయపడకు. వెనక్కి తిరగకు. గ్రహాల గమనం మీ కోసం మారింది. ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఎవరైతే మిమ్మల్ని బలహీనంగా భావించారో వారే ఇప్పుడు కుంభరాశి వారి అసలు సత్తా ఏమిటో చూస్తారు. ఇప్పుడు మీ ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే కేవలం మీ ఉనికితోనే దుష్టులు భయపడతారు. మీ ఆలోచనల నుండే సానుకూల తరంగాలు పడతాయి. ఈ జ్యోతిష సంకేతాన్ని తేలిక తీసుకోకండి. కుంభరాశి వారికి అదృష్టం మిమ్మల్ని పిలుస్తున్న గడే ఇది. మీ కన్నీళ్లకు వెల చెల్లిస్తున్న క్షణం ఇది. మరియు ఇది దీనిని తెలుసుకున్న తరువాత మీరు జీవితంలో మళ్లీ నిలబడడానికి అనుభూతి చెందుతారు. అందుకే ఈ సమయం ఇప్పుడు పూర్తిగా కుంభరాశి వారిది మరియు ఈ అమూల్యమైన సమయాన్ని ఏ శక్తి మీ నుండి దూరం చేయలేదు. ఈ సమయం పూర్తి సామర్థ్యంతో వ్యక్తమైన వెంటనే మీ జీవితంలో దాగి ఉన్న అన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలవుతాయి. మీరు ఊహించని విషయాలు కూడా మీ ముందుకు వస్తాయి. కుంభరాశి వారు ఇప్పటి వరకు మీ వారు అనుకున్న వ్యక్తుల అసలు గుర్తింపు మీకు తెలిసే క్షణం దగ్గర పడింది. కానీ వారి బుద్ధిలో దాగి ఉన్న కపటం ఇప్పుడు వారి జీవితాలనే నాశనం చేయడం మొదలు పెడుతుంది. ఇది సాధారణ సంఘటన కాదు, ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక తుఫాను. ఇది అబద్ధపు పునాదుల మీద నిలబడ్డ ప్రతి సామ్రాజ్యాన్ని కూల్చడానికి వచ్చింది. ఇప్పుడు ఆ ద్వారం రాబోతుంది. ఇప్పుడు మౌనంగా ఉండిపోయే కుంభరాశి వారు ప్రతిసారి పడి మళ్లీ లేచి ఇప్పుడు ఒక కొత్త వేగంతో ముందుకు సాగుతారు. మరి ఎవరైతే అతన్ని పడగొట్టడానికి ప్రయత్నించారో వారు ఇప్పుడు పడిపోతారు. ఈ పవిత్ర జ్యోతిష కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం గురించి భవిష్యవాణి చెప్పబడింది. ఇప్పుడు ఏ వ్యక్తులైతే మీ బలహీనతగా మారారో వారే మీ అతిపెద్ద బలంగా మారబోతున్నారు. నమ్మడం కష్టం అనిపించవచ్చు, కానీ ఈ రోజు ఈ సంఘటన జరుగుతుంది. దాని ఆచూకీ ఎవరికి తెలియనివ్వకండి, ఎందుకంటే కుంభరాశి వారి జీవితంలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. మీ అదృష్టపు చిత్రాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది. ఒక అద్భుతం. అది అకస్మాత్తుగా మీరు సంవత్సరాలుగా దేనికోసం పోరాడారో ఆ అవకాశాన్ని కుంభరాశి వారి చేతుల్లో ఉంచుతుంది. ఇదంతా మీరు ఆశ వదిలేసుకున్న సమయంలోనే జరగాలి, కానీ ఇదే ఆ క్షణం. ఈ రోజు ఒక మార్పు జరుగుతుంది. అది చూసి కుంభరాశి వారి కుటుంబం అంతా భావోద్వేగానికి లోనవుతారు మరియు మునిపెన్నడూ లేని విధంగా ఒక కొత్త దిశ వైపు సూచన లభిస్తుంది. శ్రద్ధగా మీ చుట్టుపక్కల చూడండి. ఒక ముఖం ఇది వరకు దగ్గరగా ఉండేది ఇప్పుడు దూరం జరుగుతుందా? ఇది బ్రహ్మాండం మీ కోసం కొత్త మార్గాన్ని తెరుస్తుందనడానికి సంకేతం. కుంభరాశి ప్రతి మనిషి తన జీవితంలో కేవలం ఒకసారి మాత్రమే వినే ఆ శబ్దం ఇప్పుడు మీ అదృష్టపు పుస్తకంలో నమోదయ్యింది. ఒక పాత నష్టం ఇప్పుడు లాభంగా మారుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ప్రజాతాపంతో కుంగిపోతాడు. మరి పైవాడు కుంభరాశి వారి తల మీద చేయి పెట్టి చెప్తున్నాడు, ఇప్పుడు నీ సమయం మొదలయ్యింది మరియు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి, ఎందుకంటే ఇది బ్రహ్మాండపు రహస్య ప్రణాళిక. దీనిని ఇతరులతో పంచుకుంటే దీని ప్రభావం తగ్గిపోవచ్చు. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు ఆట ఇంకా బాకీ ఉంది. కుంభరాశి ప్రతి ఒక్కరికి దక్కని అవకాశం మీకు దక్కపోతుంది. ఆ సందేశం మీ జీవితాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి బాధ ఉన్నది మరియు రెండవది కేవలం సంతోషాలున్నది. ఇదే ఆ శక్తి. కుంభరాశి వారి అదృష్టాన్ని చీకటి నుండి వెలుగు వైపు లాగుతుంది. ప్రభావవంతమైన వ్యక్తి ద్వారా మీకు లభించే అద్భుత అవకాశం. ఈ రోజు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగిందని మీరే నమ్మలేరు, కానీ గుర్తుంచుకోండి, ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. కుంభరాశి వారు ఏడుస్తూ ఆకాశం వైపు చూసి ఇక చాలు అని చెప్పిన రోజే ఇది మొదలయ్యింది. ఆ రోజు నుండి మీ అదృష్టపు దిశ మారిపోయింది. డబ్బుకు సంబంధించిన ఆగిపోయిన విషయాల్లో విజయం లభించడం ఖాయం. మిమ్మల్ని నష్టపరచడానికి చూస్తున్న ఒక పాత విరోధి గుట్టు రట్టవుతుంది మరియు అతని కర్మలే అతనికి శిక్ష విధిస్తాయి. కుంభరాశి వారు కేవలం ప్రశాంతంగా ఉండండి మరియు పైవాడి మీద నమ్మకం ఉంచండి. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది, కానీ ఈసారి వచ్చే ఉదయం చీకట్లను శాశ్వతంగా తుడిచివేసే ఉదయం అవుతుంది. అదృష్టపు రేఖలు మళ్లీ రాయబడ్డాయి మరియు ఈసారి కుంభరాశి వారి పేరు అందరికంటే పైన ఉంది. ఎంత ఎక్కువగా మీరు ఈ వీడియోతో నమ్మకంతో ముడిపడతారో అంతగా మీ తరంగాల బ్రహ్మాండానికి చేరుతారు. అప్రమత్తంగా ఉండండి. శతాబ్దాలుగా దేనికోసం ఎదురు చూశారో ఆ క్షణం ఇదే మరియు ముందు జరగబోయేది కుంభరాశి వారి పూర్వజన్మల కర్మఫలం. గుర్తుంచుకోండి, ఈ రోజు మీ పేరు ఒక అతిపెద్ద నిర్ణయపు జాబితాలో చేర్చబడింది మరియు అక్కడి నుండే వచ్చే సందేశం జీవితపు దిశని మార్చేస్తుంది. ఇక నుండి కుంభరాశి వారి జీవితంలో ఇబ్బందులు బదులు ప్రణాళికలు ఉంటాయి, కన్నీళ్ల బదులు చిరునవ్వులు ఉంటాయి మరియు ఖాళీ జేబుల బదులు ఐశ్వర్యం ఉంటుంది. పై నుండి అందుతున్న సంకేతాలు ఇదే స్పష్టంగా చూపిస్తున్నాయి. మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి రక్షణ కవచంలో ఉంది. చాలా సార్లు జీవితం అంతా అయిపోయింది అనిపించే మలుపు దగ్గరికి తీసుకొస్తుంది, కానీ అక్కడే ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం జన్మిస్తుంది మరియు కుంభరాశి వారి కోసం ఆ శుభారంభం ఇప్పుడు ఎదురు వచ్చింది.
ఇక మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీతో ఎప్పుడు తన భక్తులను వదలని ఆ శక్తి తోడుంది. ఈ మార్పు కుంభరాశి వారి జీవితంలో పూర్తిగా స్థిరపడే వరకు దీనిని రహస్యంగా ఉంచండి. భూమి, ఇల్లు లేదా చాలా కాలంగా ఆగిపోయిన పెద్ద లాభం ఇప్పుడు మీ ఒడిలో రాబోతుంది. ఈశ్వరుడు ఇప్పుడు స్వయంగా మీ జీవితాన్ని రక్షిస్తున్నాడు. కుంభరాశి వారికి అన్యాయం చేసిన ప్రతి పాపి స్వయంగా తన కర్మల్లో పడడం మీరు కళ్ళారా చూస్తారు. రాహుకేతులు కుంభరాశి వారి కోసం తిరిగారు. జాతకం నీ కోసం సక్రియమైంది మరియు అమ్మవారు నీ కోసం నిలబడ్డారు. ఇక ఏ శక్తి నిన్ను ఆపలేరు. మరి స్నేహితులారా, ఈ రోజున గ్రహగతుల ఆధారంగా కుంభరాశి వారికి సంపూర్ణ దినఫలం ఇక్కడ చెప్పబడింది. ఈ రోజున మీ రాశి చక్రంలో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజున కుంభరాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. గ్రహాల రాజు సూర్యుడు, జ్ఞానాన్నిచ్చే గురువు మరియు సుఖాలనిచ్చే శుక్రుడు మీ రాశిపై ప్రత్యేక దృష్టిని సాధించారు. మరియు ఉద్యోగ రీత్యా ఈ రోజు మీకు అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనితీరు మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. గత కొన్ని రోజులుగా పడుతున్న శ్రమకు ఈ రోజు గుర్తింపు లభిస్తుంది. ఎదురు చూస్తున్న వారికి మరియు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల సంకేతాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. మరియు ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ విజయాలను చూసి అసూయపడేవారు ఉన్నా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే ఆర్థికంగా ఈ రోజు మీకు ధనయోగం కనిపిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధాలు ఉన్న వ్యాపారులు లేదా ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి ఈ రోజు కలిసి వస్తుంది. మరి స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే నిపుణుల సలహాతో ముందడుగు వేయండి. అలా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త భాగస్వామి ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు చాలా ప్రశంసమైనది. విద్యార్థులకు ఇది సవాల్తో కూడిన విజయవంతమైన రోజు. మీ మనసు కొంచెం చంచలంగా ఉన్న సంకల్పంతో చదివితే అద్భుత ఫలితాలు సాధిస్తారు. టెక్నికల్ మరియు మెడికల్ రంగ విద్యార్థులకు ఈ రోజు అత్యంత కీలకం. విదేశాల్లో చదువుకోవాలనుకునే కుంభరాశి వారికి వీసా లేదా అడ్మిషన్ పరంగా కూడా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు రాసిన పరీక్ష ఫలితాలు ఈ రోజు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మిశ్రమ ఫలితాలుంటాయి. గ్రహాల ప్రభావం వల్ల కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రశాంతత కోసం ధ్యానం అవసరం. ఆహార నియమాలు పాటించకపోతే ఉదర సంబంధిత అనగా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని తగ్గించండి. ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణాల్లో అప్రమత్తత చాలా అవసరం. మరియు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు పెద్ద సమక్షంలో పరిష్కారం అవుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు అండదండలు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడి మారుతుంది. ఈ రోజు మీ జీవన శైలిలో కూడా ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఏదైనా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు మీ రాశిలో శనిదేవుడు స్థిరంగా ఉండడం వల్ల మీకు పట్టుదల పెరుగుతుంది. శుక్రుడు మీ వ్యాయ స్థానంలో ఉన్నప్పటికీ శుక్రవారం కావడంతో అది మీ లగ్జరీ వస్తువుల మీద ఖర్చులు పెరుగుతాయి. రాహు మీ ఆలోచనను వేగవంతం చేస్తాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరి స్నేహితులారా, ఈ రోజు ఎవరికి పెద్ద మొత్తంలో చేబదులు లేదా అప్పుగా డబ్బు ఇవ్వకండి. గ్రహస్థితి ప్రకారం ఈ రోజు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అలాగే ఈ రోజు కొత్తగా అప్పులు చేయడానికి ప్రయత్నించకండి. అది భవిష్యత్తులో తీర్చలేని భారంగా మారుతుంది. వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన పత్రాలపై చదవకుండా సంతకాలు అయితే చేయకూడదు. నమ్మకస్తులే కదా అని వదిలేస్తే ఆ సంతకమే మీకు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. శుక్రుడి ప్రభావం వల్ల విలాసవంతమైన వస్తువుల మీద మనసు లాగుతుంది. కానీ ఈ రోజు క్రెడిట్ కార్డులు ఉపయోగించి అనవసరమైన షాపింగ్ చేయకండి. ఇది మీ ఆర్థిక బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుంది. మరియు మీ వ్యక్తిగత విషయాలను కూడా ముఖ్యం. మీ వ్యాపార వ్యూహాలకు లేదా ఆఫీస్ సీక్రెట్లను సహోద్యోగులతో పంచుకోకండి. మీరు రహస్యంగా ఉంచవలసిన విషయాన్ని ఈ రోజు బయట పెడితే శత్రువులు దాన్ని మీకు వ్యతిరేకంగా ఆయుధంగా వాడుకుంటారు. ఈ రోజు మీపై అధికారులతో లేదా ఇంట్లోని పెద్దలతో వాదనకు దిగకండి. మీకు న్యాయం అనిపించినా మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. ఈ రోజు చేసే వాదన మీ కెరియర్ ను లేదా సంబంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం అయితే ఉంటుంది. ఇతరుల గురించి నెగిటివ్ గా మాట్లాడడం లేదా ఆఫీస్ రాజకీయాల్లో భాగస్వామి కావడం ఈ రోజు మీకు అత్యంత నష్టదాయకం. ఈ రోజు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల మధ్య రాహుకాల సమయం వంటి ప్రతికూల ఘడియలు. ప్రయాణాలకు వాయిదా వేసుకోవడం మంచిది. అతివేగం వల్ల ప్రమాద సూచనలు ఉన్నాయి. ఈ రోజు అనవసరమైన దూర ప్రయాణాలు చేయకండి. ఒకవేళ తప్పనిసరి అయితే ఇంటి నుండి బయలుదేరే ముందు కొంచెం బెల్లం ముక్క తిని నీళ్లు త్రాగి వెళ్ళండి. ఈ రోజు మధ్యాహ్నం వేళ నిద్రపోకూడదు. కుంభరాశి వారికి ఈ రోజు మధ్యాహ్న నిద్ర వల్ల జడత్వం పెరుగుతుంది. దీని వల్ల అదృష్టం చేజారిపోయే అవకాశం ఉంటుంది. మరియు నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు వంటి ప్రతికూల మాటలు ఈ రోజు మాట్లాడకండి. మీ నోటి నుండి వచ్చే
ప్రతి మాట సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం మంచి విషయాలు మాట్లాడండి. ఈ రోజున మీరు చేసే చిన్న పొరపాటైన శత్రులకు బలాన్నిస్తుంది. కాబట్టి పైన చెప్పిన విషయాలన్నీ మౌనం మరియు ఓర్పు పాటిస్తే మీ శత్రుల పన్నాగాలన్నీ విఫలమవుతాయి. కుంభరాశి వారి రోజు సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామిని గాని లేదా మహాలక్ష్మిని గాని దర్శించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనకదార స్తోత్రం పఠించండి. దీనివల్ల మీకున్న దరిద్ర బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.